వెల్కమ్ టు శర్మగారు అమ్మాయిలు. నా పేరు కోమల. 3 వారాల పాటు వీడియో పెట్టలేకపోయాను. 3 వారాల తర్వాత నిన్న ఆలూ పరాటా రెసిపీ పెట్టాను. దానికి కాంబినేషన్గా మేథిచమన్ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. మనం పాలక్ పనీర్ లాగే చేస్తారు, కొద్దిగా ప్రాసెస్ తేడా ఉంటుంది దీనికి, అంతే. వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా వేస్తామన్నమాట, పాలక్ పనీర్ లాగా కాకుండా. పాలకూర, మెంతికూర ఈక్వల్గా తీసుకోవాలి మేథిచమన్ చేయడం కోసం. మెంతికూరకి కాడలు లేకుండా ఉత్త ఆకులు మాత్రమే కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆకులకు ఉండే సన్నటి పుల్లల లాంటి కాడలు పర్వాలేదు, పెద్ద కాడలు మాత్రం చేదుగా ఉంటాయి. అలాగే పాలకూరకు కూడా తొడిమెలన్నీ కట్ చేసేసుకొని రెండింటిని శుభ్రంగా కడిగేసేసి ఉంచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఆకుల్ని వేడి నీళ్ళల్లో వేసి 2 minutes బాయిల్ చేయాలి. బాగా మసులుతున్న నీళ్ళల్లో ఈ పాలకూరని, మెంతికూరని వేసి 2 minutes పాటు ఆ వేడి నీళ్ళల్లో ఉడికించాలి. ఉడికించేసి వాటిల్ని తీసి బాగా చల్లటి నీళ్ళల్లో వేయాలన్నమాట. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆకు గ్రీన్గా అలాగే ఉంటుంది మనం కుక్ చేసిన తర్వాత కూడా. ఈ వేడి ఆకుని ఐస్ కోల్డ్ వాటర్లో ఎందుకు వేయాలి అంటే, ఆకు ఉడుకుతూ ఉన్నదాన్ని తీసాం కదా, దాని కుకింగ్ స్టాప్ చేయడం కోసమని చల్లటి నీళ్ళల్లో వేయాలి. చల్లటి నీళ్ళల్లో వేయగానే ఆకంతా చల్లారిపోయి ఇంకా ఫర్దర్గా కుక్ అవ్వకుండా అలాగే ఉంటుంది. చల్లనీళ్ళల్లో మరీ ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు. 1 minute ఒక్కసారి అటు ఇటు కలిపితే ఆకంతా చల్లబడిపోతుంది, వేడి తగ్గిపోయి. ఆ తర్వాత దాన్ని బాగా డ్రైన్ చేసుకొని చేత్తో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేయకుండా వేసేస్తే కనుక ఆకుతో పాటు బోల్డ్ అన్ని నీళ్ళు వచ్చేసి బాగా ఎక్కువసేపు ఉడికిస్తే కానీ గ్రేవీ దగ్గరికి పడదు. అలా ఎక్కువసేపు ఉడికించాము అంటే ఆకుకూర ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా ఎక్కువ ఉడికిపోయి బాగుండదు టేస్ట్ కూడా. ఇలా గ్రైండ్ చేసుకుంటూ అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు అవి కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్, గార్లిక్ తినేవాళ్ళు అవి కూడా బాగా సన్నగా తరిగేసి ఎర్రగా వేయించుకోవాలన్నమాట. తర్వాత అందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడరు, పసుపు, కారము ఇవన్నీ వేసి మసాలాలన్నీ నూనెలో కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మొదట జీలకర్ర వేసాం కాబట్టి నేను జీలకర్ర పొడి వేయలేదు. జీలకర్ర బదులు పొడి కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం కారంగా తింటాము అనుకునే వాళ్ళు మళ్ళీ కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అంత కారం అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ మిరపకాయలు స్కిప్ చేసేయచ్చు. మసాలా పౌడర్స్ అంతా వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకుకూర పేస్ట్ని వేసేసుకొని మసాలాలతో పాటు బాగా కలిపేసేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మనం అస్సలు నీళ్లు లేకుండా చేసుకున్నాం కదా, చిక్కగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు అవసరం అనుకుంటే ఇప్పుడు పోసుకోవచ్చు మనం. ఇలా తర్వాత పోసుకునేట్టయితే మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ముందే కనుక గ్రైండర్లో స్క్వీజ్ చేయకుండా వేస్తే చాలా నీళ్ళుగా అయిపోతుంది. ఉప్పు ఒకవేళ సరిపోలేదనుకుంటే మళ్ళీ ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కాసేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికించినాకే కాబట్టి ప్యాన్లో మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. బాగా నీరంతా ఎగిరిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికించినా కూడా గ్రేవీ గ్రీన్గా లేకుండా బ్రౌన్గా అవుతుంది. పాలక్ పనీర్లో అయితే గ్రేవీలో పనీర్ క్యూబ్స్ వేసుకుంటాము, కానీ మేథిచమన్లో తురిమిన పనీర్ వేసుకుంటారు.
ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీము, కొంచెం బటరు అవన్నీ వేసుకోవచ్చు. ఇలా తురిమిన పనీర్ని కూడా వేసేసుకోవాలి. మేథిచమన్లో వైట్గా పనీర్ తురుము కనపడుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ పనీరే వేసుకోవాలన్నమాట. ఒకసారి వేసుకున్నాక మనకు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ మేథిచమన్ అనేది బాగా క్రీమీగా ఉంటుంది. ఇందులో కొంచెం క్రీము, బటరు ఇవన్నీ కొంచెం ఎక్కువే పడతాయి. నా దగ్గర ఇవాళ బటర్ లేదు, అందుకని క్రీమ్నే ఎక్కువ వేసాను నేను. పర్వాలేదు అనుకున్న వాళ్ళు 1-2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో. నీళ్ళంతా ఎగిరిపోయి గ్రేవీ దగ్గరికి పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, నీరంతా పోయి ఇలా చిక్కగా రావాలన్నమాట గ్రేవీ. అప్పటిదాకా ఉడికించుకోవాలి. పైన బటర్ కానీ క్రీమ్ కానీ వేసి టాపింగ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి మా రెసిపీస్ బాగున్నాయనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.